చెవిటోడి చెవిలో శంఖమూదినట్టుంది నా పరిస్థితి 3 సంవత్సరాల నుండి. బట్టలు సర్దుకోవడానికి బీరువా లేక బట్టలు ఉతికినప్పుడు బట్టలు సర్దిన ప్రతిసారి మొర వెడుతూనే ఉన్నా. నా పతిదేవుడు మొర ఆలకించింది లేదు, బీరువా కొనిపెట్టింది లేదు. ఒక్కొక్కసారి కోపం చిరాకుతో పాటు ఏడుపు కూడా వస్తది. దానికి తోడు నా పిల్లలు బట్టలు మొత్తం ఆగం చేస్తారు. ఇంకా చేసేది ఏం లేక 15 రోజులకు ఒక్కసారైనా ఈ బట్టలన్నీ కష్టపడి మంచిగా సర్ది పెట్టుకుంటే ఆ ఒక్క రోజు మాత్రమే నీట్ గా కనిపిస్తాయి. తర్వాత రోజు నుండి మళ్ళీ అదే పరిస్థితి. వాళ్ళు ఎంత ఆగమాగం చేసినా ఒక వారం రోజులు కొంచెం బెటరే అనుకోండి, మంచిగానే ఉంటాయి. వారం తర్వాత నుండి ఆ బట్టలు చూస్తే ఆకలి కాదు, నిద్ర రాదు, అంత దరిద్రంగా చేసి పెడతారన్నమాట. బట్టలన్నీ సర్దుకోవాలని గత వారం రోజుల నుండి అనుకుంటున్నా నేను. నాకు ఓపిక లేకపోవడం వల్ల సర్దడానికి కుదరలేదు. మొత్తం అయితే ఈ రోజు సర్దినా. ఆగమాగం చేసినప్పటికీ మళ్ళీ సర్దేటప్పుడు మా సోను బాబాయ్ హెల్ప్ చేస్తాడు నాకు. మా చెర్రిగాడు వాళ్ళ డాడీ చెయ్యరు, ఇంకా చేసే వాళ్ళని అంటారు. వాళ్ళిద్దరి మాటలు ప్రవర్తన చూస్తుంటే ఏడవాలో నవ్వాలో అర్థం కాదు. నేను బీరువా కొనేది ఎప్పుడో, ఈ బట్టలన్నీ సర్దినట్టు ఉండేది ఎప్పుడు.